ఈ ఒక్క తప్పు వల్ల రైతులు లక్షల్లో నష్టం పొందుతున్నారు. పార్ట్ 2. మునుపటి వీడియోలో మనం ఎఫ్ఎంబి మ్యాప్ సబ్ డివిజన్ కాపీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సబ్ డివిజన్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సబ్ డివిజన్ స్టేట్మెంట్ అనేది ఎఫ్ఎంబి సబ్ డివిజన్ సర్వే తర్వాత తయారయ్యే ధృవీకరణ పత్రం. ఈ స్టేట్మెంట్ అంటే భూమి చుట్టూ ఉన్న రైతుల నుండి వారి అంగీకారం మరియు సాక్ష్యాలను సేకరించడం. మా సరిహద్దులు సరిగ్గా ఉన్నాయి, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని రాతపూర్వకంగా రికార్డ్ చేసి ఆ రైతుల సంతకాలు తీసుకుంటారు. తర్వాత ఆ స్టేట్మెంట్ కి తహసీల్దార్ మరియు సర్వేయర్ సంతకాలు చేసి ధృవీకరిస్తారు. అంటే ఈ సబ్ డివిజన్ స్టేట్మెంట్ అనేది మీ భూమి సరిహద్దులపై పక్క భూమి యజమానులకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ధృవీకరణ పొందిన పత్రం. ఈ రెండు పత్రాలు ఎఫ్ఎంబి సబ్ డివిజన్ కాపీ మరియు సబ్ డివిజన్ స్టేట్మెంట్ మీ భూమి సరిహద్దులు సరైనవా, పక్క భూములతో వివాదాలు ఉన్నాయా లేవా అని నిర్ధారించే చట్టబద్ధమైన సాక్ష్యాలు. ఇవి లేకుండా వ్యవసాయ భూమి కొనడం అంటే తరువాత బౌండరీ డిస్ప్యూట్స్ లేదా సర్వే ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ భూమి కొనే ముందు ఈ పత్రాలు చెక్ చేయడం అంటే మీ పెట్టుబడి, మీ కుటుంబ భవిష్యత్తు భద్రత. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా వేలాది మంది రైతులు మరియు భూమి కొనుగోలుదారులు మైపట్టా యాప్ ద్వారా తమ భూమి రికార్డును చెక్ చేస్తున్నారు. 4.8 స్టార్ రేటింగ్ తో 4.5 లక్షల యూజర్లు నమ్మిన ల్యాండ్ గైడ్ ఇది.